జై శ్రీరామ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఘోష్ గారు నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వ పరంగా అత్యంత కీలకమైన స్టెప్ పడ్డది. అంటే ఇందులో ఎవరు 600 పేజీలని 60 పేజీలకు కుదించి అందులో ఎవరు దోషులు, ఎట్లా ఎవరు ఎంత బాధ్యులు, ఎవరి పేర్లు ఎన్నిసార్లు వచ్చినాయి, దానికి ఏ రకంగా బాధ్యులు అనేది చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసింది. అన్ని వేళ్ళు కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. ఇది ఆలోచించదగ్గ విషయం. అంటే ప్రతి ఒక్కరు కూడా, ఇటు అధికారులైనా, ఇటు రాజకీయ నాయకులైనా, ఇటు ఇంకా వేరే ఎవరైనా కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్నారు. సో కేసీఆర్ ఇప్పుడు దోషి అవునా కాదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అంటే దీన్ని ఇప్పుడు ఇది తెమలాలా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇట్లా ఇట్లా అందరు కేసీఆర్ 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 అని చెప్తే కేసీఆర్ ఒప్పుకోవాలి కదా. నేను ఎక్కడ చేసినా పోయి నాదేమున్నానంటే మరి ఏం చేస్తావు అంటే అది అది ఒప్పించే, అది ఒప్పుకోవడానికి గల కారణాలు సహేతుకంగా చూపెట్టడానికి సిట్టు వేయాలా, లేదా సిఐడియో సిబిఐ విచారణ జరిపించాలా, లేదా ఇంకేమన్నా విచారణ చేసి ఇప్పుడు తేలాలా. అది ఇది దగ్గర 1 year పట్టింది. అదొక 1-2 years అది పడుతుంది. సరే, ఎప్పుడైనా నిజం నిగ్గు తేలడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇందులో ఒక విషయం ఉంది. అక్కడ మామూలుగా మాట్లాడుతుంటే దీనికి సంబంధం లేని ఒక విషయం మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు అన్నట్టు, అరే భయ్ ఇది కొంచెం ఉంది అమ్మా అనట, అమ్మా అని చెప్పని చంద్రన్న స్కాము చేసేను చూడమ్మా అని రేవన్న తెలుపగా అన్నాయని చెవినులిమి ఆ తల్లి. ఏ తల్లో తెలుసు కదా. ఏదన్నా నీ స్కాము చెప్పు మనగా చెప్పితివట నీ స్కాములు బాబురే ఆ తల్లి గుండె పగుల ఆ స్కాములు వినిన జనమంతా గొల్లున ఏడ్చిరి అట. అంటే ఇది అది చెప్పిండు, చాలా బాగా చెప్పిండు. నాకు అంతగా రాదు, అంత గొంతు ఏం బాగుండదు అన్నది. కానీ ఇట్లా చెప్పి ఆ మనిషి ఇట్లా మామూలుగా మాట్లాడుతుంటే పెరడిగా తీసి ఇమ్మీడియట్గా చెప్పేస్తున్నా అన్నట్టు. సరే, ఒక నడుతుంది. కానీ అంటే ఏ విషయమైనా కూడా ఇక్కడ ఏంటంటే సరదాగా చెప్పుకోవడానికి, సాంకేతికంగా మాట్లాడుకోవడానికి, లేకపోతే రాజకీయంగా విమర్శించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయేమో. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కూలేశ్వరైందని మాత్రం వాస్తవం. ఎప్పుడో కట్టిన 1950లో మొదటి పంచవర్ష ప్రణాళికల్లో, రెండో పంచవర్ష ప్రణాళికల్లో కట్టింది అది కొంచెం పగులు వచ్చిందా అంటే ఎట్లా అని చెప్పి అనొచ్చు. అట్లా కాదు కదా. ఇది కంప్లీట్గా మండేగుండల సినిమాలో కూడా ఎట్లా పగులుద్దో మధ్యలో అట్లా పగిలినట్టుగా అనిపిస్తున్నది. అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఉన్నది. దీన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత హీరోయిజంగా చూస్తుంది, దీన్ని కేసీఆర్ ఎంత హీరోయిజంగా ఎదుర్కొంటాడు. నా తప్పు లేదని చెప్పి చెప్తాడా? తప్పు లేదని అక్కడ జరిగింది కదా, అక్కడ కనిపించింది కదా, అక్కడ కూలిపోయింది, పగులు వచ్చింది, బీడల వారింది, అక్కడ కనిపిస్తుంది. దానికి బాధ్యత ఎవరు? అంతే. ఇప్పుడు జనం కావాల్సింది కదే. 1,05,000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్టు చెప్తున్నారు. అంటే 1,05,000 కాకపోవచ్చు, 40 లక్షలు అయి ఉండొచ్చు, ఇంకా 60 లక్షలు తిని ఉండొచ్చు, లేదా 60 లక్షలు అయి ఉండొచ్చు, ఇంకా 40 లక్షలు వృధా అయి ఉండొచ్చు. అంటే వృధా అంటే డబ్బులు పంచుకున్నట్టు, అదేదో ఒకటి ఏదో రకంగా వృధా అయినట్టు. ఏ రకంగా చూసినా కూడా ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. కాళేశ్వరం ఈజ్ ఏ ప్రీస్టేజ్ ఇష్యూ ఫర్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ యొక్క పతనం కానీ, బీఆర్ఎస్ యొక్క ఉన్నత స్థాయి కానీ కాళేశ్వరం తోటి ముడిపడి ఉంటుందని మాత్రం పక్క. దీన్ని ఎవరు కూడా మార్చలేరు. దీనికి ఇంకా ఎన్ని కలిసినాయి, ఇప్పుడు ఇది కలుస్తుంది, గొర్రెలు దత్తున్నది ఒకటి, తర్వాత కార్ రేస్ దత్తున్నది, ఇంకెన్నో ఉన్నాయి. ఇక దాంట్లో ఒకదాని బట్టి ఒకటి జోడి జోడి అయిపోయి అది ఎక్కడికి పోతుందో, ఈ స్కాముల పరంపర ఎంత దూరం పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఏదైనా ముఖ్యంగా కాళేశ్వరంకు సంబంధించిన విషయం కనుక ఆలోచిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్లో ఉన్నట్టే. మ్యాచ్ను డ్రా చేసుకుంటుందా లేకపోతే గెలుస్తుందా చూడాలి. మొత్తానికైతే డిఫెన్స్ ఆడక తప్పదు. మన తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తున్న బౌన్సర్లను ఎట్లా తట్టుకుంటుందో చూడాల్సిందే. మరి జై శ్రీరామ్.